మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకే నమ్ముతా నేను లోకంలో కొడుకుని ఇప్పుడు ఏం చేద్దాం? అంతే కదా. తిరుమలలో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. ఫుల్లుగా మద్యం సేవించి ఆలయ మాడా వీధిలో హల్చల్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఒక మహిళతో దురుసుగా ప్రవర్తించడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే విజిలెన్స్ అధికారుల ముందే అతను ఏ రకంగా మాట్లాడుతున్నారో మనం ఆ వీడియోలో చూడొచ్చు. నాది లోకల్, నేను ఉండేది కొండపైనే, నేను ఇక్కడే మందు తాగుతాను, ఇక్కడే మాంసం తింటాను, మీకెవరికైనా అలాంటివి కావాలంటే నాకు చెప్పండి, పోలీసోళ్ళారా మీకు చెప్తున్నాను, ఏమైనా కావాలంటే నన్ను అడగండి అంటూ ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం అక్కడ చూడొచ్చు. నేను మందు కూడా అమ్ముతా ఇప్పుడేమే అమ్ముదులేరా మీకు మందు అంతా కావాలా? ఏ పోలీసు వాళ్ళారా మీకు నేను నమ్ముతా నేను లోకంలో కొడుకుని ఇప్పుడు ఏం చేద్దాం? ఏమి కావాలో చెప్పు. ఇప్పుడేమి ఏమి చెప్పు. అంతే కదా. అయితే తరచూ ఇటువంటి వ్యక్తులంతా కూడా తిరుమలకి అక్రమంగా మద్యం తరలించడము, అక్కడ మద్యం సేవించి ఇతర భక్తులకి కూడా కొంత అసౌకర్యం కలిగించేటువంటి సందర్భాలు అనేకం కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే తిరుమలలో ఒక నిబంధన అనేది చాలా కఠినంగా అమలు చేస్తూ ఉంటారు. మద్యం మాంసం అనేది ఎక్కడ కూడా తిరుమలలో కనిపించకూడదు, ముఖ్యంగా మత్తు పదార్థాలు తిరుమలలో సేవించకూడదు, అలా ఇవేవైనా చేస్తే చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అనేక సందర్భాల్లో అటు టీటీడీ కావచ్చు, పోలీస్ సిబ్బంది కూడా చెప్తూనే ఉంటారు. అయినప్పటికీ కింద సప్తగిరి టోల్గేట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సినటువంటి విజిలెన్స్ అధికారులు అక్కడ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడము, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలా మద్యము మాంసము అదే రకంగానే మత్తు పదార్థాలంతా కూడా తిరుమలకి ఇలాంటి వ్యక్తుల ద్వారా తరలిపోతుందనేటువంటి విషయాలు మనం చెప్పక తప్పదు. అయితే ప్రస్తుతం ఈ వ్యక్తి తిరుమలలో ఒక హ్యాకర్గా గుర్తించారు. అక్కడే పని చేసుకుంటూ కూడా ఇలా మద్యం సేవించి అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని కొంత ఇబ్బందులకు గురి చేసేటువంటి విషయమే కాకుండా నేరుగా అక్కడ విజిలెన్స్ సిబ్బందిని అతను ఎలాగా దుర్భాషలాడుతున్నారో మనం గమనించవచ్చు. నాది లోకల్, నన్ను ఎవరూ ఏమి చేయలేరు, నేను ఇక్కడే మందు తాగుతాను, మద్యం ఇతరులు కూడా అమ్మే ప్రయత్నం చేస్తాను, భక్తులు ఎవరికైనా కావాలంటే నన్ను అడగండి అంటూ అతను బహిరంగంగా అలా మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అయితే ఎందుకు ఇంత ధైర్యం అంటే వీళ్ళ వెనకాల ఎవరున్నారు? కొంతమంది నాయకులు, అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి చలామణి అవుతున్నటువంటి ఫైనాన్షియర్లో చేతిలో ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తులు ఖచ్చితంగా తిరుమలలో ఇలా హల్చల్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం అనేకం చూసాం. మందు కూడా అమ్ముతా ఇప్పుడేమే అమ్ముదులేరా మీకు మందు అంతా కావాలా? ఏ పోలీసు వాళ్ళారా మీకు నేను నమ్ముతా నేను లోకంలో కొడుకుని ఇప్పుడు ఏం చేద్దాం? ఏమి కావాలో చెప్పు. ఇప్పుడేమి ఏమి చెప్పు. అంతే కదా. వాళ్ళని కట్టడి చేయడంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, లేదంటే విజిలెన్స్ అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటి విషయం మాత్రం చెప్పక తప్పదు. అయితే ఈ వ్యక్తిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆ వ్యక్తికి ఎలా మద్యం తిరుపతి నుంచి తిరుమలకు వచ్చింది, అంటే ఎవరైనా తీసుకొని వచ్చి ఇచ్చారా, లేకపోతే అతనే తరచూ తిరుమలకు తీసుకువెళ్తున్నాడా, అసలు మద్యం ఎక్కడ సేవించాడు అనే విషయాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆ ఒక మహిళతో మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా చూడొచ్చు. చాలా దురుసుగా మాట్లాడుతున్నారు, నీ అంతు చూస్తానని చెప్పి అతను బెదిరిస్తున్నటువంటి వీడియో కూడా కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ వ్యక్తి పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, మున్ముందు తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారో చూడాల్సి ఉంది. అయితే తిరుమలలో ఇటీవల ఇది సర్వసాధారణం కాబోతోంది కాబట్టి అటు కింద సప్తగిరి టోల్గేట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఎవరిని కూడా అక్కడ విడిచిపెట్టకుండా
పరిశీలిస్తే ఇటువంటి ఘటనలు తిరుమలలో జరగవని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ అక్కడ విజిలెన్స్ అధికారులు మాత్రం కొంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇతని పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో అయితే మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశంగా మారింది.